హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడు అందరం కూడా బాగానే ఉన్నాము. సో మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే అమ్మమ్మ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను మీతో. సో అందుకనే మీ ముందుకైతే వచ్చానమాట. సో అమ్మమ్మకి ఏంటంటే పాజిటివ్ వచ్చిందండి. ఆ స్టోరీని ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్టోరీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో చెప్తాను లాస్ట్లో. ఓకే, ముందైతే మనము స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా మా పాప పుట్టినరోజు జరిగింది, మీకు తెలుసు కదా, ఫస్ట్ బర్త్డే జరిగింది. మేము వెళ్ళామన్నమాట, రాజమండ్రి వెళ్ళాము. సో నేనైతే ఏప్రిల్ 17th 18th అనుకుంటా రాజమండ్రి వెళ్ళానండి. సో వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను కదా ఎప్పటికప్పుడు. సో వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మా పాప బర్త్డే వచ్చేసరికి ఏంటంటే ఏప్రిల్ 26th అనమాట. మా హస్బెండ్ ఏంటంటే 23rd వచ్చారు ఆ ఊరు. సో 23rd వచ్చారనమాట. ముందు నేను వెళ్ళిపోయి ఏమైనా అంటే బయట వచ్చేసరికి ఏంటంటే కరోనా ఒకటి కదా. సో ఏమైనా మెల్లమెల్లగా షాపింగ్ అది చేసుకోవచ్చు, ఇక్కడ ఏం దొరకవు ఈ ఊర్లో అని చెప్పేసి నేను ముందు వెళ్ళాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు హెల్త్ కూడా కొంచెం ఇదిగా ఉందని వెళ్ళాను. తర్వాత ఏంటంటే మా హస్బెండ్ 23rd వచ్చేసారు. అలాగే అమ్మమ్మ ఏంటంటే నేను వచ్చిన తర్వాత అమ్మమ్మ నార్మల్గా ఎప్పుడు కూడా ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట. పిల్లల్ని చూడడం కోసమనో నేను వెళ్ళడమో లేదంటే మేమే వెళ్తాము. ఇదిగో అమ్మమ్మ పిల్లలని చెప్పి చూపించడానికో లేదంటే అమ్మమ్మని మేము పిలవడము చేస్తామన్నమాట. ఒక రోజు రావచ్చు కదా అమ్మమ్మ అని చెప్పి మేము పిలిస్తే అమ్మమ్మ వస్తుంది అనమాట. బట్ ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత అమ్మమ్మ ఏంటంటే ఇంటికి రాలేదు. ఎందుకంటే అమ్మమ్మకి హెల్త్ అసలు బాగోట్లేదు, నాకు ఒంట్లో బాగోట్లేదు, నీరసంగా ఉంటుంది అని చెప్పేసి అందనమాట. సో ఫోన్లోనే మాట్లాడింది. ఓకే అనుకుని మేము ఉన్నాము. తర్వాత అమ్మమ్మ 24th అనుకుంటా సో పిల్లల్ని చూడాలనిపిస్తోంది అని చెప్పేసి వచ్చింది. వచ్చి ఇంకా పిల్లల్ని చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అయింది కదా, బయట వచ్చేసరికి పొజిషన్ బాగోలేదు కదా అని రాలేదు అని అమ్మమ్మ ఆ రోజు వచ్చింది అనమాట 24th. వచ్చేసరికి ఏంటంటే మేము ఉండమని రిక్వెస్ట్ చేసాము. ఉండమ్మమ్మ పాప బర్త్డే ఉంది కదా అంటే లేదు నేను వెళ్ళిపోతాను మళ్ళీ వస్తానని చెప్పేసి అమ్మమ్మ అయితే అందనమాట. సో 26th ఏంటంటే పాప బర్త్డే. ఇంకా మేము కూడా నార్మల్గా అమ్మమ్మని కాల్ చేసి పిలిచాము. మేము ఎవరిని పెద్దగా ఏం పిలవలేదన్నమాట. ఒక 50 members ప్లస్ వచ్చి ఉంటారు అంతే. సో అది ఇంకా అమ్మమ్మని పిలవగానే అమ్మమ్మ ఏంటంటే కొంచెం హెల్త్ ఇలా బాగోలేదు అది ఇది అంటే ఏం పర్వాలేదు రా అమ్మమ్మ, నీకు నీరసం అంటే పెద్దవాళ్ళకి గమ్ము నీరసంగానే ఉంటుంది కదా అని చెప్పేసి మేము అనేసరికి సరే అయితే వస్తానని చెప్పి అన్నమాట. ఇంకా 25th రమ్మన్నాం మేము. మా ఇంటికి వచ్చేసే ముందు రోజు అంటే అమ్మమ్మ ఏంటంటే 25th మా ఇంటికి వచ్చిందనమాట. మా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆ రోజంతా హడావిడి అలా గడిచిపోయింది. తర్వాత ఇంకా 26th నెక్స్ట్ డే పాప పుట్టినరోజు అనమాట. పాప పుట్టినరోజు కదా నార్మల్గానే ఉంది అమ్మమ్మ, కొంచెం నీరసంగా ఉంది అంటుంది ముందు నుంచి, అంతే నార్మల్గానే ఉంది. బర్త్డేకి వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి పెట్టాను కదా వీడియో కూడా ఆ రోజు. సో అదనమాట. బర్త్డే అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చేసాము మేము. అమ్మమ్మ కూడా ఏంటంటే బర్త్డేలో కూడా పాపం పక్కకే కూర్చుని, అంటే ఎప్పుడు పెద్దవాడు కదా గమ్ముని నలుగురిలో కలిసేది కాదు. ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటికే కాదు, గమ్ముని ఏంటంటే నా డెలివరీ టైంలో కూడా ఏంటంటే అమ్మ అప్పుడు కూడా కోవిడ్ బాగా ఎక్కువగా ఉందని ఒకరోజు అమ్మమ్మని ఉండమంది అనమాట. ఆశ్రిత టైంలో ఇంటి దగ్గర చాలా పాపం హెల్ప్ చేసింది కొంచెం. అంటే ఆశ్రిత టైంలో ఏంటంటే పాపం అమ్మమ్మ హాస్పిటల్లోనే మొత్తం ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు అమ్మ కోవిడ్ టైం కదా నువ్వు రాకమ్మా నువ్వు ఇంట్లోనే ఉండని చెప్తే మా పాప పుట్టినప్పుడు కూడా అమ్మమ్మ ఒక రోజు ఉంది అంతే హాస్పిటల్లో. సో ఇప్పుడు కూడా అంతే, మా పాప బర్త్డే కూడా పక్కనే పాపం కూర్చుని అలా మాస్క్ అది మెయింటైన్ చేసి అలాగే ఉంది. తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము ఏంటంటే ఒక 27th ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. బర్త్డే నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. బట్ ఏంటంటే మా పాపకి హెల్త్ బాగోలేదు. కరెక్ట్ టైంకి ఏంటంటే మా పాప పిల్లలు ఏంటంటే మేము భయపడాల్సింది ఏం లేదు. నార్మల్గా కొంచెం ఏదైనా ఫంక్షన్స్ అవి జరిగితే ఏంటంటే కొంచెం గమ్మున పిల్లలు కొంచెం హెల్త్ బాగోదు ఒక రోజు అన్నది కామనే కాబట్టి మా పాపకు 2 days బాగోలేదు, తర్వాత తగ్గిపోయింది. సో బాగోలేదు అనమాట. సో పాప బాగోలేదు, బాగా డల్గా ఉందని చెప్పేసి మేము 28th పోస్ట్ పోన్ చేసుకున్నాం అనమాట ఊరు. 27th వెళ్ళిపోవాల్సింది, అంటే బర్త్డే అయిన తర్వాత రోజు వెళ్ళిపోదాము అనుకున్నాం, ఈయనకి సెలవు దొరకదని చెప్పి. ఇంకా 28th ఊరు వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అప్పుడు అమ్మమ్మ అప్పుడు కూడా మామూలుగానే ఉంది, కొంచెం అలా నీరసంగానే ఉంటుంది అమ్మమ్మ ఎప్పటి నుంచో కూడా. అయితే మేము ఇంకా బయలుదేరిపోయిన తర్వాత మా పాప ఏంటంటే అప్పటికి ఇంకా మా పాపకు సెట్ అవ్వలేదు అనమాట. ఆ ముందు రోజు నుంచే కొంచెం హెల్త్ బాగోలేదు. 29th మా పాపకు సెట్ అయింది హెల్త్. సో మేము ఏంటంటే 28th బయలుదేరిపోయాము. నేను కరెక్ట్గా బస్ ఎక్కి మేము ఒక 1 hour అయి ఉంటుంది అంతే. మా సిస్టర్ ఏంటంటే మెసేజ్ పెట్టింది అనమాట, అమ్మమ్మకి హై టెంపరేచర్ వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది, హై టెంపరేచర్ వచ్చిందని చెప్పి మెసేజ్. అదేంటి ఇందాక కూడా ఏం లేదు మామూలుగానే ఉంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట.
సో అసలు ఏంటి అని చెప్పేసి నార్మల్గా ఏమైనా వచ్చి ఉంటుందేమో, ఏమైనా క్లైమేట్ వల్ల కానీ ఏమైనా నార్మల్గా వచ్చి ఉంటుందేమోలే అని చెప్పేసి అనుకున్నాము. అమ్మమ్మ కూడా అలాగే తీసుకుంది, నార్మల్గానే వచ్చిందేమో అని చెప్పి అనుకుంది అనమాట. ఎందుకంటే అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఏమీ ఛాన్స్ లేదు అని అనుకున్నాం. బట్ ఏంటంటే చిన్న చిన్న వాటికి అయినా సరే వెళ్తూ ఉంటారు ఎవరైనా, మందులకి కావచ్చు, లేదంటే ఇంటికి పెద్దవాడు కాబట్టి వాలంటీర్స్ అవి రావచ్చు. సో అవన్నీ షేర్ చేస్తాను. అయితే అనుకున్నాం అనమాట. ఆ రోజు అలా గడిచిపోయింది. తర్వాత రోజు అమ్మమ్మకి ఇంకా ఫీవర్ తగ్గలేదు అని చెప్పేసి అన్నారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రోజు అమ్మమ్మ ఏంటంటే ఇంకా నాకు కొంచెం ఇలా ఉంది కదా, 1 or 2 days నుంచి నేను వేరే పక్క రూమ్లో పడుకుని, అమ్మ అంది 2-3 days ఇక్కడే ఉండెళ్ళమ్మా. అసలు అమ్మమ్మ ఉండదు అనమాట. వచ్చిన మనిషి ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, నేను వెళ్ళిపోతానని చెప్పి ఒక రోజు 2 రోజులు మహా అయితే ఉంటుంది, మేము బతిమాలితే, లేదంటే ఉండదు అనమాట. సో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అమ్మ ఏంటంటే ఒక 2-3 days ఉండెళ్ళు, బాగోలేదు కదా, నేను ఏదైనా వండి పెడతాను, ఎవరు చూస్తారు అక్కడికి వచ్చి మాత్రం ఎన్నిసార్లు చూడగలను, నాకు వర్క్స్ ఉంటాయి అమ్మ అనేసరికి అమ్మమ్మ ఏంటంటే సరే ఉంటాను అని చెప్పి అమ్మమ్మ కూడా ఉందంట. పక్క రూమ్లో పడుకునేదన్నమాట. పడుకునేసరికి ఇంకా అలా జరిగిపోయింది ఆ రోజు కూడా. తర్వాత రోజుకి ఇంకా తగ్గట్లేదు అనమాట. సో వన్ డే వేరే గదిలో పడుకుంది. తగ్గపోయేసరికి ఏంటంటే అమ్మమ్మ భయపడి, పక్కన చిన్న సౌండ్ వస్తుంది, సారీ, వర్క్ జరుగుతుంది, అమ్మమ్మ భయపడింది అనమాట. భయపడి ఏంటిది ఇలా అయితే ఎలాగా, నేను వెళ్ళిపోతా, అమ్మమ్మ వేరే ఇంట్లో ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయి నేను వస్తాను, తగ్గగానే వచ్చేస్తాను, నేను ఆల్రెడీ ఇంకా 2 days నుంచి ఇలాగే ఉంది నాకు, ఇంకొక 2 రోజులు అయితే తగ్గుతుందేమో కదా. సో పెద్దవాళ్ళకి ఏంటంటే గమ్మున ఏమైనా వచ్చినా తగ్గడం కూడా కష్టమే కదా. సో వెళ్ళిపోతాను అనేసరికి అమ్మ కూడా ఏంటంటే ఆ పొజిషన్ బాగోలేదు కదా అని చెప్పి సరే అమ్మ వెళ్ళి అయితే అని చెప్పి దింపేసి వచ్చిందనమాట. ఏంటంటే బయట పొజిషన్స్ బాగోలేవు, కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు దూరంగా ఉండే బెటర్ అనే ఉద్దేశంతో అమ్మమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మ ప్రతిరోజు వెళ్ళి చూడడం, ఏదో ఒకటి ఇచ్చి రావడం చేసేది అనమాట. అమ్మమ్మకి అయితే రోజు రోజుకి తగ్గేది కాదు, అలాగే మంచమే ఉండనమాట. నాకు అమ్మ ఒక రోజు వెళ్ళి ఇంకొక రోజు ఆగిందనమాట. అక్కడికి వెళ్ళి ఒక రోజు ఆగిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది, నాకు బాగోలేదని చెప్పేసి అమ్మమ్మ ఇబ్బందిగా మాట్లాడటంతో అక్కడికి వెళ్ళి అమ్మమ్మని తీసుకెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించింది అనమాట. మేమైతే డౌట్ పడ్డాము, ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి డౌట్ పడ్డాము. కోవిడ్ టెస్ట్ చేయించింది. టెస్ట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చి ఒక 3 daysలో ఎంతలోనో రిపోర్ట్ వచ్చింది అనమాట. పాజిటివా నెగిటివ్ అనేది వస్తుంది కదా, సో అదనమాట 2-3 daysలో వచ్చింది అనుకుంటా. అయితే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి నేను మా సిస్టర్ ఇలా అమ్మ ఇలా మాట్లాడుకున్నాం అనమాట. అసలు ఎలా ఒకవేళ కోవిడ్ వచ్చినా ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఏంటంటే ఒకవేళ అమ్మమ్మ అసలు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచించేసరికి ఏంటంటే బర్త్డేకి వచ్చిన నెక్స్ట్ 1 dayలోనే తెలిసిపోదు కదా. ఒకవేళ బర్త్డే ద్వారా వచ్చిందంటే, అమ్మమ్మ బర్త్డేకి వచ్చింది, బర్త్డేలో పోనీ అంటుకుందా అంటే 1 day ద్వారానే తెలిసిపోదు కదా. ఒక 4 days, ఇదివరకు అయితే 14 days పట్టేది, ఇప్పుడు 4 days. సో ఇది బర్త్డే వల్ల కాదు. మరి ఇంకెక్కడికి వెళ్ళింది అమ్మమ్మ? ఏమైనా మెడికల్ షాప్స్కి అది వెళ్తూ ఉంటున్నాము. అమ్మమ్మని అడిగితే ఇలా మెడికల్ షాప్స్కి అది వెళ్ళాను, వాలంటీర్ ఇలా సంథింగ్ చెప్పింది అనమాట. ఎలాగైనా సరే వచ్చి ఉండొచ్చు కదా, కనీసం 4 days టైం అయితే పడుతుంది కదా బయట పడడానికి. వెంటనే నిన్న అంటుకుంటే ఈరోజు బయట పడిపోదు కదా, మనకి తెలుసు అది. సో అదనమాట మేము ఆలోచించామన్నమాట. అమ్మమ్మ జాగ్రత్తగానే ఉంటుందిలే, ఏం కాదు, నెగిటివే వస్తుంది, మామూలేమో అని చెప్పేసి మేమందరం ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుకున్నాము. సో అదనమాట. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇంకా అమ్మమ్మకి అలాగే ఇంకా రోజు రోజుకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. నేను కాల్ చేసా ఒక రోజు, మాట్లాడలేకపోతే సరే అమ్మమ్మ రెస్ట్ తీసుకొని పెట్టేసిన మా పిన్ని చేసేసరికి ఏంటంటే మా చిన్న పిన్ని చేసిందంట ఫోన్. ఒక రోజు నైట్ టైం చేసిందంట. చేస్తే టైం వచ్చేసరికి అప్పుడు 10 దాటిందంట. చేసేసరికి అమ్మమ్మ సరిగ్గా మాట్లాడకుండా మధ్యలోనే ఫోన్ పక్కన పెట్టేసిందంట. హలో అంటే మాట్లాడట్లేదంట. అప్పుడు ఇంకా అమ్మకి మా పిన్ని ఫోన్ చేసి ఇలా అమ్మ ఇలా అని చెప్పేసరికి వెంటనే అమ్మ బన్నీ ఇద్దరు కలిసి పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి అమ్మమ్మ ఇలా పడిపోయి అలా మంచానికి అతుక్కుపోయి ఉండడం చూసారనమాట. ఏంటిది ఇలా అయిపోతుంది అని చెప్పేసి బన్నీ అయితే అక్కడికక్కడే ఇంకా కూర్చుండిపోయిందంట. కూర్చునిపోయి ఇంకా నాకు కాల్ చేశారనమాట. వీళ్ళు కాల్ చేస్తే ఇలాగా అని చెప్పేసరికి నేను సరే రిపోర్ట్ వస్తుంది కదా చూద్దాం అని చెప్పి నేను కూడా అన్నా. ఆ టైంలో ఇంకా వీళ్ళు అమ్మమ్మని తీసుకెళ్ళడానికి కూడా, ఎందుకంటే ఆటోలు అవి కూడా దొరకవు, 11 అయిపోతుంది. సో ఇంకా వీళ్ళే అక్కడ చూసేసి అమ్మమ్మని ఏదో సెట్ చేసి వచ్చేసారనమాట ఇంటికి. వచ్చేసరికి ఇంకా పొద్దున్నే ఉంటుంది కదా ఎంతైనా, పొద్దున్న ఇంకా రిపోర్ట్ వస్తుంది తర్వాత రోజు అని అనుకుంటున్నారు. పొద్దున్నే రిపోర్ట్ కూడా వచ్చింది. వస్తే నెగిటివ్ అని వచ్చింది అనమాట రిపోర్ట్. నెగిటివ్ అని వచ్చేసరికి ఏంటంటే అమ్మయ్య నెగిటివ్ అని వచ్చింది అని చెప్పి వీళ్ళైతే ఊపిరి పీల్చుకున్నారంట. ఊపిరి పీల్చుకుని సరే ఇంకా అమ్మమ్మని వెంటనే లేట్ చేయకుండా పొద్దున్నే వెళ్ళిపోయి తీసుకొచ్చేద్దాం అమ్మమ్మని అని చెప్పేసి వెళ్ళి వీళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చేసారు అనమాట ఇంటికి. ఇలా నెగిటివ్ వచ్చిందని నాకు కూడా కాల్ చేసి చెప్పారు. మేము అనుకున్నాం అనమాట టైఫాయిడ్ ఏమైనా ఫీవర్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇంకా నేను బని అనమాట హాస్పిటల్ తీసుకెళ్ళాము అమ్మమ్మని అంటే, అమ్మమ్మ పెద్దది కదా,
సో ఇప్పటికే హెల్త్ బాగోలేదు అమ్మమ్మ పెద్దది, మళ్ళీ ఏమైనా బయట హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా, లేనిపోని ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అమ్మ కూడా భయపడేసరికి ఏంటంటే సరే అని మేము ఇంకా మాట్లాడలేదు. అమ్మ మందులు అమ్మ వేసి అమ్మమ్మకి ఏదో ట్రీట్మెంట్ ఇంట్లోనే చేసింది. సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారనమాట. తర్వాత ఇంకా అమ్మమ్మకి ఇంకా తగ్గట్లేదు. తగ్గకపోతే ఇంకో 1 డే గడిచాక తగ్గపోయేసరికి ఏంటంటే నేను కాల్ చేసి అన్నా అనమాట, నువ్వు ఇలాంటివి అంటుకుంటుంది, ఇలాంటివి ఏం పెట్టుకోకు, హాస్పిటల్కి అర్జెంట్గా తీసుకెళ్ళు, పెద్దవాడు కదా అని చెప్పేసి నేను అన్న. బన్ని కూడా అక్కడ ఏంటంటే నువ్వు తీసుకెళ్ళాలి, నీ వైద్యం కాదని చెప్పి బన్ని అనేసరికి అమ్మ కాసేపు ఆ భయాన్ని పక్కన పెట్టి సరే నేను తీసుకెళ్తానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే ఏంటంటే అక్కడ ఆక్సిజన్ అది చూస్తారు కదా, ఆక్సిజన్ తక్కువగా ఉంది, మేము జాయిన్ చేసుకోము, ఇలాగా మేము చూడమని చెప్పేశారంట. 2 హాస్పిటల్స్కి ఎన్నిటికో తీసుకెళ్లారు. మేము చూడము, ఆక్సిజన్ తగ్గింది, ఇలా నెగిటివ్ వచ్చిందండి అని మొత్తం రిపోర్ట్స్ అవి చూపించినా సరే లేదు, నెగిటివ్ వచ్చినా ఒక్కోసారి పాజిటివే ఉంటుంది, నెగిటివ్ అని చూపించినా సరే మేమేం ఆక్సిజన్ అది డౌన్ అయిపోయింది, ఇది కోవిడ్ ఉంటేనే ఇలా జరగచ్చు కదా, ఒకవేళ కోవిడ్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సరే మేము ఇప్పుడైతే జాయిన్ చేసుకోమని చెప్పి వాళ్ళు అనేసరికి వీళ్ళు ఇంకా మొత్తం అన్ని హాస్పిటల్స్ ఏవో చాలా కనుక్కున్నారనమాట. అన్ని కనుక్కునేసరికి గవర్నమెంట్ హాస్పిటల్కి అది తీసుకెళ్లారంట. అమ్మమ్మ మా వాస్తత గారు ఉంటారనమాట, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు. సో ఆయన కూడా ఫోన్ ద్వారా అందరినీ కనుక్కోవడం ఇవన్నీ, వీళ్ళు అమ్మ బన్ని మా వాస్తత గారు ఉన్నారనమాట ఆ టైం కంటే, ఆయన ఫోన్ ద్వారా అన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మా బాబాయ్ గారు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారనమాట. వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా తర్వాత ఏంటంటే బన్నీ అమ్మమ్మ తీసుకెళ్లి హాస్పిటల్లో తెప్పడం అదంతా తీసుకొచ్చిన లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కోవిడ్ పేషెంట్స్ని జాయిన్ చేసుకుంటున్నారు కదా, అక్కడ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు మనం అంత ధైర్యం ఎలా చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతే అమ్మమ్మని బయట అలా ఆటోలోనే ఉంచారో అది తీసుకెళ్ళినట్టున్నారు లోపలికి. తీసుకెళ్ళి ఆక్సిజన్ తక్కువైంది, ఆక్సిజన్ పెట్టాలి అని చెప్పేసి అడిగారు అనమాట. అడిగితే లేదు, ఇది కోవిడ్ హాస్పిటల్ మాత్రమే, మీకు ఆవిడకి నెగిటివ్ వచ్చింది అంటున్నారు కదా, మేము చూడమని చెప్పి వాళ్ళు అన్నారంట. ఇంకా వీళ్ళకి పాపం టెన్షన్ అనమాట. అమ్మమ్మకేమో అలా వాలిపోతుంది పక్కకు, అసలు బుర్ర కూడా ఇలా నిలబెట్టలేని పొజిషన్లో ఉందన్నమాట అప్పుడు. సో ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి మా పిన్నికి ఇంక ఫోన్ చేసి ఇలా చెప్పారనమాట, ఇలా ఉందంటే మా పెద్ద పిన్నికి చెప్పేసరికి తను వెంటనే వచ్చిందనమాట, బయలుదేరి తను కూడా వచ్చేసరికి అమ్మమ్మ ఏంటంటే ఫుల్గా ఏడ్చేసి పాపం ఇంకా అసలు లేవలేక అలాగే ఉందనమాట. నాకు ఏమైంది తెలియదు అన్నట్టుగా ఇంకా అమ్మమ్మ అన్కాన్షియస్గా ఉంది. అంటే ఇంకా మాట్లాడలేకుండా నేను వీడియో కాల్ అదే చేసి చూసినా సరే అలా తల వాల్ చేసి ఉండటం అలా ఉందన్నమాట పొజిషన్ అయితే అమ్మమ్మది. సో మా పిన్ వచ్చిన తర్వాత ఇంకా సిటీ స్కాన్ చేయిస్తే బయటపడుతుంది ఈ విషయం అని చెప్పేసి అనుకున్నారన్నమాట. వీళ్ళందరినీ కనుక్కుంటారు కదా, సో సిటీ స్కాన్ చేయించాలి, ఇలా అయితే తెలియదు అని చెప్పి స్కాన్ చేయించడానికి అమ్మమ్మని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లేసరికి స్కాన్లో పాజిటివ్ వచ్చిందనమాట. పాజిటివ్ వచ్చి చాలా ఎక్కువగా ఉంది అని చూపించింది అనమాట. కోవిడ్ బాగా ఎక్కువగా ఉంది అని చూపించింది రిపోర్ట్లో. చూపించేసరికి ఇంకా వీళ్ళకి అస్సలు అదేంటి మొన్న నెగిటివ్ వచ్చింది, ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు పోనీ లైట్గా కూడా లేదు, కోవిడ్ ఎక్కువగా ఉందని చూపిస్తుంది అని చెప్పి వీళ్ళైతే ఇంకా చాలా టెన్షన్ పడ్డారనమాట. నెగిటివ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మొత్తం అందరూ కూడా పక్కనే ఉండటం, బన్నీ కూడా అమ్మమ్మ పక్కనే పడుకోవడం ఇలా చేసిందంట. చేసేసరికి అమ్మమ్మకి ఏంటంటే అప్పటికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మకి చెప్పలేదు అనమాట వీళ్ళు. ఎందుకంటే ఒక పేషెంట్ ఏంటంటే మెంటల్ టెన్షన్తోనే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా రోగాన్ని పెంచుకుంటారు కదా, సో ఆ ఇదితో వీళ్ళు చెప్పొద్దు అనుకున్నారు, చెప్పలేదన్నమాట. చెప్పకపోయేసరికి పాపం అమ్మమ్మకి తెలియదు ఆ విషయం. అయితే స్కాన్ అయిపోయింది, నార్మల్గానే ఉందమ్మా, ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అమ్మమ్మకి తెలియదు. అయితే అమ్మమ్మని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా రోజు టెన్షన్ అయితే చూడండి మాకు. పాపం అమ్మమ్మకి తెలియదు, మేమైతే మాకు డిఫరెంట్ ఆలోచనలు అనమాట. అమ్మకి కళ్యాణ్ పిన్నికి కూడా తెలియదు కదా. సో ఏంటంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈవిడ పేషెంట్ మాత్రమే ఇక్కడ ఉండాలి అనేనా అనొచ్చేమో, మాకు తెలియదుగా. అయితే మేము ఇంకా చాలా, మా చెల్లి అయితే నాకు ఫోన్ చేసింది అనమాట. ఇంకా ఆ రోజంతా మేమిద్దరం ఫోన్ అసలు కట్ చేయలేదనమాట. మేము అలా మొత్తం అమ్మకి చేయడం, మాకు చేసుకోవడం. అమ్మేమో పాపం తిట్టేసేది కాల్ చేసి చేయకని చెప్పేసి. సో మొత్తానికి అమ్మ కళ్యాణ్ పిన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆక్సిజన్ లేదు, సో బెడ్ ఖాళీ లేదు. అలా కూర్చోబెట్టారంట. కూర్చోబెడితే అక్కడ ఇక్కడ కూర్చుని ఆ బల్ల మీద అలా మొత్తానికి ఏదో అలా పడుకుని అమ్మమ్మ వాళ్ళు చేసి అలా గడిపింది అనమాట చాలాసేపు. అర్ధరాత్రి వరకు కూడా అలాగే గడిపింది అనమాట. బెడ్ లేదు, ఏమీ లేదు. ఇంకా మాకైతే టెన్షన్, ఇంకా అదేంటది ఇప్పుడు ఆక్సిజన్ దొరకట్లే, అమ్మ వాళ్ళని ఇప్పుడు వెళ్ళిపోమంటారా, సో ఇవన్నీ అనమాట. మాకు ఏమీ తెలియదు కదా, వెళ్ళిపోమంటే అమ్మమ్మ ఒక్కరితోనే వదిలేసి వచ్చేస్తారేమో పాపం. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళకి కూడా ప్రాబ్లం అక్కడ ఉంటాయి కాదన్న, కానీ ఏంటంటే అమ్మమ్మకి ఎవరు చేస్తారు అక్కడ ఉంటే, హాస్పిటల్లో వదిలేసి వచ్చేయడం కూడా చాలా డేంజర్ అనమాట.
అది చాలా డేంజర్ అనమాట మనుషులకి. ఎందుకంటే ఎవరు కేర్ తీసుకోకపోతే ఏమో మనకన్నీ తెలుసు కదా, డైరెక్ట్గా అనడం ఎందుకు. సో అదనమాట, అదొక భయం మాకు. చాలా భయపడ్డాం. ఇంకా నేను బన్నీ అయితే ఫుల్గా ఒక ఫోన్ చేసుకుని ఇద్దరం ఏడిచి చాలా చాలా భయపడ్డాం అనమాట. భయపడిన తర్వాత అలా భయపడగా అమ్మమ్మకి ఫోన్ వచ్చింది. మిడ్ నైట్, ఒక నైట్ టైం ఫోన్ వచ్చి ఇలా బన్నీ చెప్పిందనమాట, అమ్మమ్మకి ఇలా బెడ్ దొరికిందంట అని చెప్పేసి బెడ్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టేసరికి ఆక్సిజన్ లేదు ఇంతకి. బెడ్ మీద పడుకోబెట్టారా, సారీ బెడ్ మీద పడుకోబెట్టలేదు. సో ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోయేసరికి ఇంకా మేము 1 డే మొత్తం ఆక్సిజన్ దొరకలేదు అనమాట. కాల్స్ అనమాట, మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేయటము, అడగడము, మీకు ఎవరైనా తెలుసా, నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈయన, నేను, బన్నీ, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మొత్తం అనమాట, మా చుట్టాలు. మేము కూడా మెసేజ్ చేసాక వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇంకా లాస్ట్కి అన్ని ట్రయల్స్ అయిన తర్వాత ఏంటంటే సిలిండర్ లేదనమాట. లాస్ట్లో ఎవరో సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అది 40,000 50,000 అలా చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు అలా చెప్తున్నారు అనమాట కాస్ట్లు. చెప్తుంటే మేము ఆలోచిస్తున్నాం ఇంకా ఏం తీసుకోవాలి అని ఆలోచించేలోపు ఇంకా 30,000 అని కూడా ఎవరో చెప్పారనమాట. ఇంకా మేము ఏమీ లేకపోతే ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయే లోపు ఇంకా అమ్మమ్మకి ఏంటంటే ఆక్సిజన్ దొరికిందనమాట. బెడ్ ఖాళీ, ఎవరినో బెడ్ ఖాళీ వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళని వెళ్ళిపోమన్నారంట. వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసరికి వాళ్ళు తగ్గట్లేదంట, బాగా కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని ఎందుకో డిశ్చార్జ్ చేశారంట. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బెడ్ అమ్మమ్మకి ఇచ్చారనమాట. అమ్మమ్మకి ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ బెడ్ మీద అమ్మమ్మ పడుకుంది, ఆక్సిజన్ పెట్టారు. మాకు ఫొటోస్ పెట్టిన తర్వాత మేము ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫొటోస్ అవి ఆక్సిజన్ పెట్టడం అదంతా జరిగిందనమాట. ముందు రోజు నైట్ అంతా టెన్షను, అమ్మయ్య అనుకున్నాం అనమాట. మేము ఫోన్లో ఏదో ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నాము. ఆ ముందు రోజు ఇంకొక విషయం ఏంటంటే, ఆక్సిజన్ పెట్టక ముందు రోజు భయంకరమైన విషయము. సో ఇంజెక్షన్ ఒకటి చేస్తాము, ఇప్పుడు పెద్దవాడు కదా చెప్పలేము, ఇంజెక్షన్ చేస్తాము, ఆ ఇంజెక్షన్ సెట్ అయితే పర్వాలేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, సెట్ అవ్వకపోతే మరి నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారంట. ఇంకా దానికైతే ఇంకా మరీ భయం అండి మాకు. ఆ ఇంజెక్షన్ చేసే వరకు కూడా చేశారంట, ఇంజెక్షన్ సెట్ అయింది, అదొక ఊపిరి పీల్చుకున్నాము. ఆ రోజు ముందు రోజు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజు, నెక్స్ట్ డే అయితే ఆక్సిజన్ దొరికింది అనమాట. అమ్మయ్య అనుకున్నాము. బట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ వచ్చేసరికి 84 అలా ఉండేది అనమాట. అలాగే ఉండేది, ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి మేము అదొక టెన్షన్ అనమాట. ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అమ్మమ్మకి పెట్టినా సరే అని చెప్పి అదొక టెన్షన్ అయితే రోజు పడేవాళ్ళము. తర్వాత ఒక 2 days తర్వాత ఆక్సిజన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి అనేసరికి అమ్మయ్య అనుకున్నాం. ఇదంతా ఒక 3 daysలో జరిగింది. 2-3 daysలో ఇదంతా కొంచెం సెట్ అయిందనమాట. సెట్ అయ్యేసరికి అప్పటికి కొంచెం ఇంకా రిలీఫ్ అయ్యి మేము మా పనులు మేము చూసుకుంటున్నాం అనమాట నార్మల్గానే. ఇక్కడ ఉన్నా సరే ఏంటంటే అక్కడ ఫోన్లు మాటికి చేయడం, మా అమ్మ తిట్టడం అవన్నీ తగ్గించి ఇంకా మేము ఒక టైం పెట్టుకున్నప్పుడు ఫోన్స్ ఎలా ఉంది అమ్మమ్మ అడగడం అనమాట. ఎందుకంటే కొంచెం బాగా టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేస్తారు, లేదంటే ఆ రిలేషన్కి అర్థమే లేదు కదా. సో అదనమాట. మేము అలాగే ఎంత కంట్రోల్ చేసుకున్నా అంటే అమ్మ తిట్టిందని చెప్పి కాల్ చేయకుండా ఉండలేం కదా. సో అలా కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. తర్వాత ఇంకా అయింది, అమ్మమ్మ కొంచెం సెట్ అయింది అన్నాక మేము ఇంకా తగ్గించి కాల్స్, మేము ఒక టైం అంటూ మధ్యాహ్నం వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు టైం చెప్పండి అని చెప్పి వాళ్ళనే కాల్ చేయమన్నాం. ఇలా చేసేవాళ్ళం అనమాట. అక్కడ హాస్పిటల్లో సిగ్నల్స్ కూడా ఉండేవి కదా అమ్మ ఫోన్కి, అది ఇంకా టెన్షన్ మాకు. తర్వాత ఇంకా అమ్మ కాసేపు, పిన్ని కాసేపు ఇంటికి వెళ్ళి అమ్మమ్మని చూసుకోవడం, ఇలా చాలా డేస్ అయితే చేశారు. అమ్మమ్మ 2 weeks దాకా ఉంటుంది హాస్పిటల్లో. సో అంతలాగా 1 month అయిపోయింది కదా, అంత గుర్తు రావట్లేదు నాకు. 2 weeks దాకా ఉంది హాస్పిటల్లోనే. అంటే కరెక్ట్ డే ఇన్ని డేస్ 10 days 9 days అలా చెప్పలేను, 2 weeks దాకా ఉంది. ఎక్కువ రోజులే ఉంది హాస్పిటల్లో అమ్మమ్మ. డే బై డే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేవారు అనమాట. మళ్ళీ ఇంకా ఏంటంటే డాక్టర్ ఆక్సిజన్ కొంచెం తక్కువే ఉంటుంది, ఇప్పుడు పెద్దవాడు కదా, ఇలా భయపెడుతూ ఉండేవారు అనమాట మధ్యలో. సో అయింది లాస్ట్కి అమ్మమ్మకి ఇంకా సెట్. అమ్మమ్మ ఏంటంటే వెళ్ళిపోమన్నారంట, మీకు కొంచెమైనా పర్వాలేదు కదండి, ఇంకా పేషెంట్స్కి ఇబ్బందిగా ఉంది, మాకు బెడ్ కావాలి అని చెప్పి అమ్మమ్మని వెళ్ళిపోమనేసరికి ఇంకో 2 days ఉంటే డిశ్చార్జ్ అవుదాం అనుకున్నారు వీళ్ళు. వద్దు, మీకు ఆక్సిజన్ మీకు పర్వాలేదు, ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళిపోండి అనేసరికి ఇంకా ఆ హాస్పిటల్లో ఉన్న రోజులైతే మెయిన్ పాయింట్ ఇది, వీళ్ళు ఎంత నరకం చూసారంటే అంత ఇదనమాట. సో వీళ్ళ ముగ్గురు కూడా, అమ్మమ్మ మా పిన్నిలు ఇద్దరు కూడా ఎంత నరకం చూసారంటే వీళ్ళంట ఇలా కళ్ళు మూసి, అమ్మమ్మకి ఏంటంటే మత్తులో ఉంది, అమ్మమ్మకి ఏం తెలియదు. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మకి స్పృహ వచ్చిన తర్వాత అమ్మమ్మకి కూడా అన్నీ అర్థమయ్యాయి పాపం. అప్పటికి అమ్మమ్మ భయపడింది.
వీళ్ళంటే అమ్మ పిన్ని ఏంటంటే అమ్మమ్మ చూసి అంటే అమ్మ అంటే ఎవరికి ఉండదు చెప్పండి, అమ్మమ్మతోనే ఉండేవారు కదా. సో కొంచెం ఇంకా రెస్ట్ తీసుకుందాం, కళ్ళు ఇలా మూతలు పడిపోయేవంట. ఎక్కువసేపు ఎవరు కూర్చుంటారు నిద్ర లేకుండా. సో నైట్ అయిపోయేది, ఇద్దరు నైట్ అక్కడే ఉండేవారు ప్రతిరోజు కూడా. అయితే ఇంకా పడుకుందామా అని చెప్పి ఏదో ఒక మూల అలా పడుకుని రిలాక్స్ అయ్యేటప్పటికి ఏంటంటే పెద్ద పెద్ద ఏడుపులు వినపడేవి, లేచేవారంటే ఎవరో ఒకరు పోయేవారంట. సో ఇంకా వీళ్ళైతే ఎంత టెన్షన్ పడ్డేవారంటే బాబోయ్ బాబోయ్ అని చెప్పేసి, ఇంకా ఏజ్తో పని లేదంట. 20 years 26 years 40 years ఇంక ఏజ్తో పని లేదనమాట. అలా ఎవరో ఒకళ్ళు పోతూ ఉండడం, ఆ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ అవ్వడం, మళ్ళీ ఫీల్ అవ్వడం, ఇదే జరిగేదంట రోజు రొటీన్ అయితే. సో చుట్టూ కోవిడ్ పేషెంట్స్ అనమాట, చుట్టూ కోవిడ్ పేషెంట్స్ ఉండేవారు, వీళ్ళిద్దరూ ఉండేవారు అనమాట. వాళ్ళకు కూడా బెడ్ దగ్గర ఎవరో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉండేవారు అనమాట కొంతమందిని. సో అలా ఉండేది, అలా ఉంటుంది. ఇక్కడ రోజు ఎవరో ఒకళ్ళు ఏడవటమే సరిపోతుంది, చాలా భయం వేస్తుంది, ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చేస్తామో అని ఒకటి ఉండేది. మళ్ళీ ఏంటంటే అమ్మమ్మకి ఆక్సిజన్ అది ఇబ్బంది, ట్రీట్మెంట్ ఉండాలి, అదొక భయం అనమాట. సో మళ్ళీ జాయిన్ చేసుకోరు, అదొక ఇబ్బంది. సో అది మొత్తానికి ఇవన్నీ ఫేస్ చేసి అక్కడ వాష్రూమ్స్ అది బాగా ఇబ్బంది అనమాట. అమ్మమ్మ ఏంటంటే వాష్రూమ్లోకి వెళ్తానని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఇవన్నీ ఇంకా చాలా ఉండేదన్నమాట. ఇలా ముగ్గురు కూడా కొంచెం చాలా బాధపడ్డారు. తర్వాత ఇంక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మమ్మ మా పిన్ని కొన్ని రోజులైతే ఉండి చూసుకుంది. తర్వాత ఇప్పుడైతే మా పిన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఆశ్రిత బర్త్డే రోజు కరెక్ట్గా May 29th మా పిన్ని రిటర్న్ అయిందనమాట. 1 month ఈ ఊర్లోనే ఉంది. 2 weeks పైనే ఉన్నారు వీళ్ళు హాస్పిటల్లో కూడా. సో 1 month ఈ ఊర్లో ఉంది. మా పిన్ని కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ వచ్చేసరికి అమ్మ దగ్గర ఉందనమాట. ఇప్పుడు మాట్లాడుతుంది అమ్మమ్మ, బాగానే ఉంది, వీడియో కాల్స్ అవి చేస్తున్నాము, సెట్ అయింది ఇప్పుడు హెల్త్. అంటే నీరసం అంటే పెద్దవాళ్ళు కదండి, 6 months అది అలాగే ఉంటుంది, తర్వాత కొంచెం సెట్ అవుతుంది అనమాట. సో అది ఇంకా అంత ఆరోగ్యం, అంత దారుణమైన బాధ అయితే పడిందనమాట. 1 month పైగానే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది పాపం. ఇంట్లో కొన్నాళ్ళు అలా క్వారంటైన్లో ఉన్నట్టుగా తన ఇంట్లో ఉంది. తర్వాత అమ్మ దగ్గర కొన్నాళ్ళు 2 రోజులు బాధపడిన తర్వాత 2 weeksకి పైగా హాస్పిటల్లో ఉంది. ఒక 3 days అయితే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని అన్నారు. మొత్తం ఒక 1 month దగ్గర ఏంటంటే అమ్మమ్మ అసలు అమ్మమ్మలా లేదనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బట్ ఏంటంటే చాలా చిక్కిపోయింది. నేనైతే ఇంకా ఇప్పటికి వచ్చి చూడలేదు, ఇది జరిగిన తర్వాత అసలు చూడలేదు నేను. ఈరోజు డేట్ అంతా జూన్, ఇది సో June 14th ఈరోజు. అంటే ఒక 1 month పైనే అయింది ఇది జరిగి. నేను 1 month తర్వాత ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు ఇది అసలు ఈ టాపిక్ షేర్ చేసుకోవాలనిపించలేదు అనమాట. ఎందుకులే అని చెప్పేసి, అమ్మమ్మకి అప్పుడు ఒంట్లో బాగాలేదు. అప్పుడు నేను కూడా ఏ వీడియోస్ 2 days ఎంతో వీడియోస్ పెట్టలేదు. కొంచెం ఈ ఆక్సిజన్ అది సెట్ అయ్యాక తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అప్పుడు ఇంకప్పుడు నాకు చెప్పాలనిపించలేదు, ఎందుకో పోలే అని చెప్పేసి అలా వదిలేసాను. తర్వాత మళ్ళీ ఎందుకో అనిపించింది అనమాట, షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎంత ఇబ్బందులు పడుతున్నారు అసలు జనాలు, మనలో మనం షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అందుకని నేనైతే అమ్మమ్మ స్టోరీ అయితే చెప్తున్నాను అనమాట. సో అన్ని కష్టాలు పడిన తర్వాత దేవుడు మమ్మల్ని కరుణించాడు. ఇప్పుడు అమ్మమ్మ కొంచెం పర్వాలేదు, హెల్త్ చాలా బాగానే ఉందండి. సో నేను ఎప్పుడు వెళ్ళాలో మరి వెళ్తాను చూసి. ఇప్పుడు బయట వచ్చేసరికి పిల్లలకి బాగోలేదు, పిల్లలకి అటాక్ అయిపోతుంది ఈజీగా అంటున్నారని చెప్పి నేను ట్రావెల్ చేయట్లేదు, లేదంటే ఖచ్చితంగా నేను వెళ్ళి అమ్మమ్మని చూసేదాన్ని. సో అదనమాట. అప్పుడే నాకు అసలు వెళ్ళిపోవాలనిపించింది, బట్ ఏంటంటే నేను ఇంకా ఆ మాట అనకుండానే అక్కడి నుంచి తిట్లు అనమాట. అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే చాలా మంది అప్పుడు నాకు అంటే అమ్మ పిన్ని చాలా హెల్ప్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా వాస్తవ్ గారు కూడా అమ్మమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా కేర్ తీసుకున్నారు, ఫోన్స్లో కానీ అది చాలా అరేంజ్ చేశారనమాట. సో చాలా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది అయితే అమ్మ ఫ్రెండ్స్ కూడా చూడడానికి వచ్చి చాలా ఎంత అభిమానం చూపించారని చెప్పి అమ్మమ్మ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను కూడా అమ్మమ్మని త్వరలోనే చూడడానికి వెళ్తాను, వెళ్ళినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను, అమ్మమ్మని చూపిస్తాను, మీకు మాట్లాడిస్తాను మీతో. సో అదనమాట, ఈ వీడియో నేను ఇలా షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ చేసుకున్నాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్ అండి. ఎందుకంటే మనము ఎందులోకైనా అడుగు వేసిన తర్వాత కానీ మనకు తెలియదు అనమాట. అసలు అమ్మమ్మ అసలు ఎక్కడికి వెళ్ళదు. మా పుట్టినరోజుకి వచ్చినా సరే, మా బర్త్డే ఫంక్షన్లో కూడా అందరూ హెల్తీగానే ఉన్నారు. వాళ్ళ బర్త్డే ఫంక్షన్ వల్ల కూడా కాదు, ఎందుకంటే మేము అది చూసుకున్నాము. అందరూ 15 members దాకానే వచ్చాము, అందరూ హెల్తీగానే ఉన్నారు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు ఇప్పటికి కూడా. అప్పటి నుండి అందరూ బాగుండాలి కూడా. సో అదనమాట, దానివల్ల కాదు. మరి దేనివల్ల అంటే అమ్మమ్మ ఏదైనా మందులు తీసుకోవడం వల్ల కానీ, వాలంటీర్ని మీట్ అవుతుంది, డైరెక్ట్గా వాళ్ళకు ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే వాళ్ళ ద్వారా అంటుకోవచ్చు కూడా. సో ఇదనమాట,
ఇంకా అంతకన్నా ఏం చెప్తాం చెప్పండి, ఇంతే ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఇలాంటివి షేర్ చేసుకోండి. మీరు ఇప్పటి నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండండి. అంటే మన రిలేటివ్స్లోనో మనకి దగ్గరలోనో చాలా మందికి అయితే ఇలా జరుగుతూ ఉంది కదా, సో మనకు కూడా తెలుసు అనమాట. సో అందుకని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్.